ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కూడా అమేజింగ్ వీడియోనే. ఆ లిరికల్ వీడియో ఉంటుంది. ఏంటంటే 'బుజ్జితల్లి' సాంగ్ ఉంది కదా, ఈ లిరికల్ అనేది వేరేది, నిన్నది లిరికల్ వేరేది. అంటే కొంచెం వర్డ్స్ అనేది స్టార్టింగ్లో వేరేది వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే వీడియో కింద ఫాంట్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు ఒకటే మెసేజ్ చేయండి, ఫాంట్ ప్రాబ్లం అని పెడితే నేను తొందరగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే టెక్స్ట్ పైనే కనిపిస్తుంది కాబట్టి తొందరగా రిప్లై ఇవ్వడానికే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ఫాంట్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఏదైనా ఒక రేషియో తీసుకుందాం. ఓకే, కింద ప్లస్ సెకండ్, మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టుకుందాం. పైన రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మీరు ఏదైనా కానీ ఒకటి చేయండి. మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓకే, దాని తర్వాత ఆ ఫాంట్ని సపరేట్ ఏదైనా ఒక సంథింగ్ స్పెషల్ ఫోల్డర్లో పెట్టుకోండి, ఏదైనా నేమ్ పెట్టి. ఓకేనా, దాని తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ మోడల్ నాదైతే OnePlus ఉంది కాబట్టి OnePlus మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన ఫైల్ మేనేజర్లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో అవి అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన, ఎందుకంటే నేను ఫాంట్ 00+ ఫాంట్ అని పెట్టాను, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానని. ఓకే, దాని తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ని ఇక్కడ నుంచి ఇలాగైతే యాడ్ చేస్తున్నా. ఇలా ఓకేనా, యాడ్ చేసుకోండి. వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు, ఇదే పెట్టాలని రూల్ లేదు కానీ చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు మీకు, ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఈ ప్రాబ్లం అనేది అందరికీ వస్తుందని నేను అంటలేను, కానీ మ్యాక్సిమం అందరికీ రాకుండా ఒక 60-70% రావచ్చు. ఇది చాలా చాలా అంటే చాలా టైం పడుతుంది నాకు ఈ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత ఆ గ్రూప్స్ అనేది ఆటోమేటిక్గా ముందుకు రావడం కానీ, ఫొటోసే కనిపించకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఓకే, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అంటలేను, కానీ అలా చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే ఫస్టే ఫోటో ఒక గ్రూప్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే ఒక ఫోటో కనిపిస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్, ఈ ఫోటో డిలీట్ చేసేయండి, సెలెక్టే వద్దు, డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి వేరే ఫోటో తీసుకుందాం. ఏంటంటే ఈ ఫోటో తీసుకుంటున్నా, దీన్ని కిందికి తీసుకొస్తున్నా. ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపిస్తున్నా. ఓకేనా, దాంతోపాటు ఈ ఫోటోని కూడా ఇక్కడ జరిపేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏదైతే ఫోటో ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ మీ ఫోటోకి బాగా కవర్ చేస్తుంది. అంటే కొంచెం ఫోటో తక్కువ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ తోటి కవర్ చేసేస్తుంది, కాబట్టి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఓకేనా, ఓకే, ఒకవేళ ఫాంట్ వేరేది పెడదామని అనుకుంటే పెట్టుకోండి. ఇలా ఆ ఫాంటే బాగుంది, నాకైతే అదే ఫాంట్ బాగా నచ్చింది. ట్రై చేయండి, మీ ఇష్టం అది. ఓకే, రైట్, బాగా అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు ఒకవేళ మీరు ఫోటో చేంజ్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఈ గ్రూప్ అనేది ముందరికి రాలేదు. ఈ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా ముందరికి ఇక్కడ రావడం కానీ కట్ అవుతుండేది. ఓకే, ముందరికి వస్తే నో ప్రాబ్లం, కానీ మొత్తం లేకుండా కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఉన్నా కూడా మీరు ఎండింగ్ వరకు ఇలా గ్రూప్ సెలెక్ట్ చేసి, ఎగ్జాంపుల్గా ఇలా గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేసి, ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ అలా పోతుంది కాబట్టి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎన్నిసార్లు అవుతుందో అన్ని మీరు ఫొటోస్ ఫస్ట్ అయితే అన్నీ చేంజ్ చేసుకోండి. మీకు అన్ని ఫొటోస్ చేంజ్ చేయగానే మీకు తెలుస్తుంది, కాబట్టి అన్నీ చేంజ్ చేసిన తర్వాత ట్రై చేయండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.